శ్రీగురుభ్యో నమః. శ్రీగణేశాయ నమః. దినేశాయ నమః. వన్హయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే నమో అకించన విత్తాయ నివృత్తగుణవృత్తయే స్వాత్మా రామాయ శాంతాయ కైవల్యపతయే నమః. శ్రీ గురువాయూరప్పనే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీనారాయణ భట్టతిరిగురవే నమః. శ్రీ నారాయణ భట్టతిరి ప్రోక్తమైన శ్రీమన్నారాయణీయంలో 14వ దశకానికి ఈ 14వ దశకము కపిల మహర్షి యొక్క సన్నివేశాన్ని, ఆయన కథను మనకు చెబుతుంది. కపిలాచార్యుడు సాంఖ్య సిద్ధాంత ప్రవర్తకుడు. పరమాత్ముడిని అనుసరించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో సాంఖ్యయోగం ఒక దివ్యమైన మార్గం. నిన్న చెప్పుకున్న 21 అవతారాలలో కపిల మహర్షి అవతారం ఒకటి. శ్రీ మహావిష్ణువు ధరించిన 21 అవతారాలలో ప్రధానమైన దశావతారాలు కాక మిగిలిన అవతారాలలో నారద మహర్షి, దత్తాత్రేయుడు, ఋషభుడు, కపిలాచార్యుడు, ఇటువంటి వారు, ధ్రువుడు కూడా పరమాత్ముడి అవతారాలలో వీళ్ళు మరికొందరు. ఆ కపిల మహర్షి యొక్క దివ్యమైన చరిత్రను, గంగభూమి మీదకు రావడానికి కారకుడైన మహానుభావుడు, సగరులను కేవలం తను కళ్ళు తెరిచి చూసి అని తన హుంకారం చేత భస్మీపటలం చేసినంతటి మహత్తరమైన తప ప్రభావ సంపన్నుడు కపిల మహర్షి. సమనుస్మృతతావకాంఘ్రయుగ్మ సమను పంకజ సంభవాంగజన్మ నిజమంతరమంతరాయహీనం చరితంతే కథయన్ సుఖం నినాయ. సమను స్మృత తావకాంఘ్రయుగ్మ, ఆ మనువు బ్రహ్మదేవుడి శరీరం నుండి ఒక భాగంగా ఉద్భవించిన మనువు. పంకజ సంభవాంగ జన్మ, బ్రహ్మదేవుడి శరీరం నుండి పుట్టినవాడు. నిజమంతరమంతరాయహీనం చరితంతే కథయన్ సుఖం నినాయ. నిజం, అంతరం, అంతరాయహీనం, అంతరాయం లేకుండా, అంతరం తన అంతరంగంలో ఆగకుండా నిరంతరంగా తన అంతరంగంలో నిన్నే స్మరిస్తూ, నీ కీర్తిని, నీ గాథలను కీర్తిస్తూ ఆ మనువు నీ సేవలోనే కొనసాగాడు. సమయే ఖలు తత్ర కర్దమాఖ్యో దుర్హిణఛాయ భవస్తదీయవాచ ధృత సర్గరసో నిసర్గరమ్యం భగవంస్త్వామయుతం సమాశిషేవే. బ్రహ్మదేవుడి శరీరం నుండి పుట్టిన ఈ మనువు, ఆయన ఎలాగైతే బ్రహ్మమానసపుత్రుడో, మరి ఒక మహానుభావుడు బ్రహ్మదేవుడి శరీర ఛాయ నుండి పుట్టాడు. శరీరపు ఛాయ నుండి ఆయన కర్దముడు. సమయే ఖలు తత్ర కర్దమాఖ్యో
ద్రుహిణఛాయ భవః తదీయవాచ. బ్రహ్మదేవుడి శరీరపు ఛాయ నుండి పుట్టిన, నీడ నుండి పుట్టిన ఆ కర్దముడు భవః తదీయవాచ, ద్రుహిణఛాయ భవః, బ్రహ్మదేవుడి నీడ నుండి ఛాయ నుండి పుట్టి ఆయన చెప్పిన ప్రకారంగానే, అంటే తన తండ్రి అయిన బ్రహ్మదేవుడు చెప్పిన దాని ప్రకారంగానే ధృత సర్గరసో నిసర్గరమ్యం, సర్గమును చేయటం కోసం, సృష్టిని కొనసాగించడం కోసం, ప్రజలను ప్రజననం చేయటం కోసం, ప్రజలను ప్రజననం చేసే యాగము రతి యోగము. దంపతుల మధ్య క్రీడ కూడా, రతి కూడా అది ఒక యోగము, అది ఒక యజ్ఞము. ఆ యజ్ఞఫలంగా సంతానం లభిస్తుంది. కనుక దంపతుల శృంగార క్రీడ కూడా ఒక పవిత్రమైన భాగంగానే హిందువుల చేత చెప్పబడ్డది, భావించబడ్డది. కనుక ఆ యోగాన్ని, ఆ యాగాన్ని, ఆ పవిత్ర కార్యాన్ని కొనసాగించడం కోసం, సృష్టిని కొనసాగించడం కోసం తండ్రి చెప్పిన ప్రకారంగా ఈ కర్దమ ప్రజాపతి, కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమ శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలినేం శ్రీ సూక్తంలో చెప్పుకుంటాం. ఆ కర్దముడే ఈ కర్దముడు. ఆ కర్దమ మహర్షి బ్రహ్మదేవుడి యొక్క శరీర ఛాయ నుండి పుట్టినవాడు. బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారంగా, అంటే తన తండ్రి ఆజ్ఞ ప్రకారంగా సర్గాన్ని, సృష్టిని చేయటానికి, కొనసాగించటానికి భగవం స్వామయుతం సమాశిషేవే, సృష్టిని చేసే శక్తి కోసం 1000 సంవత్సరాలు నీ సేవ చేయటం కోసం, సృష్టిని చేయటం ద్వారా నీ సేవ చేయటం కోసం నీ గురించి తపస్సు చేశాడు తండ్రి. ఆ కర్దమ ప్రజాపతి, కర్దముడు శ్రీమన్నారాయణమూర్తిని గురించి తపస్సు చేశాడు 1000 సంవత్సరాలు. ఆ కర్దమ ప్రజాపతికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు. గరుడోపరికాలమేఘక్రమం విలసత్కేళి సరోజపాణి పద్మం హసితోల్లసితాననం విభో త్వం వపురావిష్కురుషే స్మ కర్దమాయ. గరుడోపరికాలమేఘక్రమం, గరుడోపరి, గరుత్మంతుడి మీద అధిష్ఠించి ఉన్నవాడు, కాలమేఘంలాగా, అంటే నీలిమేఘ ఛాయతో విలసత్కేళి సరోజపాణి పద్మం, విలసత్కేళి సరోజపాణి, విలాసంగా సరదాగా పట్టుకున్న సరోజము తామర పువ్వు ఆయన చేతిలో అందంగా ఉండగా, హసితోల్లసితాననం, చిరునవ్వులు చిందిస్తున్న ముఖంతో, అందమైన ముఖంతో, విభోత్వం వపురా విష్కురుషే స్మ కర్దమాయ, గరుడ మహానుభావుణ్ణి, గరుడ వాహనాన్ని అధిష్ఠించి నీలిమేఘఛాయతో సరోజమును, పద్మమును లీలగా, కేళిగా, విలాసంగా చేతిలో ధరించి చిరునవ్వులు వెలయిస్తున్న ముఖంతో త్వం వపురావిష్కురుషే స్మ కర్దమాయ, నీవు ఆ కర్దముడికి సాక్షాత్కరించావు తండ్రి. స్తువతే పులకావృతాయ తస్మై మనుపుత్రీం దయితాం నవాపి పుత్రీః కపిలంచ సుతం స్వమేవ పశ్చాత్ స్వగతిం చాప్యనుగృహ్య నిర్గతో భూః. స్తువతే పులకావృతాయ తస్మై, పులకించిన శరీరంతో కర్దముడు నిన్ను స్తుతించాడు తండ్రి. నీకు చాలా సంతోషం కలిగి తస్మై మనుపుత్రీం దయితాం నవాపి పుత్రీః, ఆ మను యొక్క పుత్రిక నీకు భార్య అవుతుందని, 9 మంది కుమార్తెలు కలుగుతారని, ఆ తరువాత కపిలంచ సుతం స్వమేవ పశ్చాత్ స్వగతిం చాప్యనుగృహ్య నిర్గతో భూః. కర్దమ ప్రజాపతికి సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువు కర్దమ ప్రజాపతికి
మనువు యొక్క కూతురు భార్య అవుతుందని, ఆమె ద్వారా 9 మంది పుత్రికలు ఉద్భవిస్తారని, ఆ తరువాత తాను స్వయంగా కపిలుడు అనే పేరుతో ఆయనకు జన్మిస్తానని, పుత్రుడిగా జన్మిస్తాను అని వరం ఇచ్చాడు స్వామి. కనుక ప్రత్యక్షంగా శ్రీమన్నారాయణమూర్తియే కపిలుడు తన అవతారం అని చెప్తున్నాడు. కపిలంచ శతం స్వమేవ పశ్చాత్ స్వగతిం చాప్యనుగృహ్య నిర్గతో భూ. నేనే నీకు పుత్రుడనై కపిలుడు అనే పేరుతో జన్మిస్తాను. ఆ తర్వాత నీవు ఈ శరీరం పడిపోయిన తరువాత, ఈ జన్మ తరువాత నన్ను చేరుకుంటావు అని వరం ఇచ్చి శ్రీమన్నారాయణమూర్తి కపిల మహర్షిని ఈ ప్రపంచంలోనికి ఆహ్వానం పలకటానికి సన్నద్ధుడైనాడు. కర్దముడికి పుత్రుడనై జన్మిస్తానని వాగ్దానం ఇచ్చాడు. సమనుష్యత రూపయా మహిష్యా గుణవత్యా సుతయా చ దేవహూత్యా భవధైర్యతనారదోపదిష్ట సమగాత్ కర్దమమ గతి ప్రతీక్షం. ఆ స్వయంభవ మనువు అక్కడ ఆయన తన భార్య అయిన శతరూప అని చెప్పుకున్నాం ఇంతకుముందు. సమను శతరూపయా మహిష్యా గుణవత్యా సుతయా చ దేవహూత్యా. మనువు తన భార్య శతరూపను, తన కుమార్తె అయిన దేవహూతిని వెంట పెట్టుకుని కర్దముడి ఆశ్రమానికి పోయాడు. ఇక్కడ కూడా ఈ కళ్యాణం అంటే నిజమైన కళ్యాణం, అక్షరాల కళ్యాణం, కేవలం శుభం అనే కళ్యాణం కాకుండా నిజంగా వివాహం అనే కళ్యాణం, ఈ శుభం కూడా నారద మహర్షి ద్వారానే జరిగింది. శ్రీ మహావిష్ణువు నారద మహర్షిని ఆజ్ఞాపిస్తే నారద మహర్షి ఈ స్వయంభవ మనువు వద్దకు వెళ్ళి ఆయనతో, ఆయన భార్యతో శతరూపతో, మీ కుమార్తె అయిన దేవహూతి కర్దమ ప్రజాపతికి భార్య కావాలి అని దైవ నిర్ణయం, శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ. ఆ దంపతులకు, నీ కుమార్తెకు కర్దముడికి స్వయంగా తానే మహానుభావుడైన కపిలాచార్యుడై జన్మిస్తాను అని శ్రీ మహావిష్ణువు వరమిచ్చాడయ్యా అని చెప్తే పట్టరాని ఆనందంతో ఆ మనువు తన భార్య అయిన శతరూపను, కుమార్తె అయిన దేవహూతిని వెంట పెట్టుకుని కర్దముడి ఆశ్రమానికి పోయాడు. ఆ కర్దమ మహాముని కూడా శ్రీమన్నారాయణమూర్తి ఆదేశించిన ప్రకారంగా, ఇచ్చిన వరం ప్రకారంగా వీరి కోసం ఎదురు చూస్తున్నాడు. భవదీరిత నారదోపదిష్ట సమగాత్ కర్దమమాగతి ప్రతీక్షం. అక్కడ వీరి కోసం ఎదురు చూస్తున్న కర్దమ మహర్షి వీరిని ఆహ్వానించి, మనునోపహృతాంచ దేవహూతిం తరుణీరత్నమవాప్య కర్దమోసౌ భవదర్చన నిర్వృతోపి తస్యాం దృఢశుశ్రూషణయా దధౌ ప్రసాదం. మనునోపహృతాం చ దేవహూతిం తరుణీరత్నం అవాప్య కర్దమః అసౌ. మనువు చేత, శతరూపచేత కన్యాదానం చేయబడిన తరువాత దేవహూతిని, తరుణీరత్నాన్ని అవాప్య పొందినవాడై కర్దముడు భవదర్చన నిర్వృతోపి తస్యాం దృఢశుశ్రూషణయా దధౌ ప్రసాదం. వెంటనే ఇవాళ పొద్దున ఉపనయనము, మధ్యాహ్నం వివాహము, సాయంత్రం శోభనంలాగా కాకుండా తప్పదు. ఇప్పుడు ముసలి వాళ్ళందరూ భారతదేశంలో ఉన్నారు, పడుచు వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు అమెరికాలోనూ, ఆస్ట్రేలియాలోనూ, ఇంగ్లాండ్లోనూ, న్యూజిలాండ్లోనూ, కెనడాలోనూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. పెళ్లి చూపులకే కాబోయే పెళ్లి కొడుకులు వచ్చే అవకాశం లేదు. పెళ్ళికైనా వస్తారా లేదా కూడా సందేహమే కొండొకచు. భార్య ఏ కారణంగానైనా పక్కన లేకుంటే రవికను వారి జాకెట్ను ఒడిలో పెట్టుకొని వ్రతాలు ఇవి చేయటం ఒక ఆనవాయితీ ఉంది. సీతాసాధ్వి తన పక్కన లేకున్నా
అశ్వమేధ యాగాన్ని శ్రీరామచంద్రుడు పెద్దల వాక్యం ప్రకారం, గురువు వాక్యం ప్రకారం చేయటం కోసము సీతాదేవి యొక్క ప్రతిమను పక్కన పెట్టుకున్నట్లుగా. ఇప్పుడు కూడా ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు కూడా ఎక్కడైనా వచ్చే ఉంటుంది. ఆ కాబోయే వరుడు యొక్క ప్యాంటును చొక్కాను నడుముకు చుట్టుకొని అమ్మాయి ఒక్కతే, అబ్బాయి అక్కడ, అమ్మాయి ఇక్కడ పెళ్లి జరిగినా ఆశ్చర్యపడాల్సిన రోజులు కావు. కానీ కర్దమ ప్రజాపతి అలా కాదు. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇదంతా అవసరమా, ఇంత ఎందుకు అనుకున్న వారికి ఇది అక్కర్లేదు. కానీ ఇదంతా అవసరమే అని ముచ్చటించుకోవటం. ఎందుకు అంటే ఇంతకుముందే చెప్పినట్లుగా ప్రజలను ప్రజననం చేసే యాగం రతియోగం అని దాంపత్య జీవనం కూడా ఒక యజ్ఞమే. సత్పుత్రులను కనడం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, సభ్యత కోసం, సంస్కారం కోసం పాటుపడేవాళ్లను, సమస్త జీవులను ఆదరించే వాళ్లను కనడం కోసం దాంపత్య జీవనం అవసరం. సంతానం కలిగిన తరువాత దంపతుల మధ్య శృంగారం ఉండే రోజులు కావవి. సంతానం కోసమే, సత్సంతానం కోసమే దాంపత్యము. ఆ దాంపత్య జీవనం కోసమే గృహస్థాశ్రమము. అందులో కలిసి ఉండడం కోసం భార్య. కనుక ఈయన వివాహం కాగానే కర్దమ ప్రజాపతి భార్యతో సహా పరమాత్ముడి సేవలో నిమగ్నుడైనాడుట. భవదర్చన నిర్వృతోపి తస్యాం దృఢశుశ్రూషణయా దధౌ ప్రసాదం. భార్యతో కలిసి నీ అర్చనలో నిరంతరము నిమగ్నుడై తనకు ఆ పరమాత్ముడి సేవలో సహాయం చేస్తున్న, శుశ్రూష చేస్తున్న, సేవ చేస్తున్న భార్యను చూసి సంతోషించి అప్పుడు ఆమెకు ప్రసన్నుడైనాడు. అప్పుడు ఆమెతో శారీరకమైన సంబంధానికి దిగి సంతానాన్ని కనడానికి అప్పుడు నిశ్చయించుకున్నాడు. ఓం తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః. వరేణ్యం విష్ణుఆత్మనే తర్జనీభ్యాం నమః. భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః. ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః. ధియో యో నః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః. అంగన్యాస కరన్యాసాలలో, హిందువుల పూజలు ఇత్యాది కార్యక్రమాలలో ఇది ఒక ప్రక్రియ. ఈ కరన్యాసము. ధియో యో నః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః. ఈ చిన్న వేళ్ళు జ్ఞానానికి సూచన. కనుకనే ఈ రెండు వేళ్లను పట్టుకొని దంపతులను అప్పుడే వివాహమైన వారిని సప్తపది 7 అడుగులు వేయించి అగ్నిసాక్షిగా ప్రదక్షిణ చేయించేటప్పుడు ఈ 2 వేళ్ళు పట్టిస్తారు. జ్ఞానాన్ని పొందటం కోసం, దాంపత్య జ్ఞానాన్ని పొందటం కోసం, శారీరకమైన సౌఖ్య జ్ఞానాన్ని పొందటం కోసం ఇద్దరూ జ్ఞాన మార్గాన్ని అవలంబించి ఇద్దరూ ఒకరు తోడై సృష్టిక్రియా జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ప్రపంచాన్ని వృద్ధి చేయటానికి కావలసిన జ్ఞానాన్ని, ఐహికమైన ఆముష్మికమైన జ్ఞానాన్ని పంచుకొనడం కోసం ప్రతీకగా, కేవలం ప్రతీక అంటే సింబాలికల్గా మాత్రమే కాదు, మన శరీరంలో ప్రధానమైన 108 నాడీ కేంద్రాలు అని ఒక్కొక్క నాడిని ప్రేరేపించడం ద్వారా ఒక్కొక్క ప్రయోజనం చేకూరుతుందని చైనా వాడి వైద్య రహస్యం అదే. మన దగ్గర నుంచి కొట్టుకొని పోయింది. ఇప్పుడు కూడా ఆక్యుపంక్చర్ విధానం అని చెప్పి ఒకటి వచ్చింది, ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు ఇంకా కొద్దిగా ప్రాశస్త్యం పొందుతున్నది. దాని రహస్యం కూడా ఇదే. కనుక సున్నితమైన నాడీ కేంద్రాలను, శక్తి కేంద్రాలను కనుక్కొని అక్కడ ఒత్తిడి చేయడం ద్వారా, ఒత్తిడిని కలిగించడం ద్వారా, అక్కడ ప్రేరేపించడం ద్వారా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి. ఇది అంతా ఒక జ్ఞానరాశిలో ఇది ఒక భాగం. కనుక
ఆ జ్ఞానం కోసమే వివాహం. ఆ జ్ఞానాన్ని పొందిన తరువాత ప్రజననం చేసిన తరువాత ఇక పరమాత్ముడి చింతనలోనే పూర్తిగా మునిగిపోవడం. ఇది భారతీయ హైందవ సంసార ఆశ్రమానికి సంబంధించిన నియమం, ప్రాథమిక నియమం, గృహస్థాశ్రమ ప్రాథమిక నియమం. కనుక నీ సేవలో భార్యతో కలిసి పాల్గొన్న తరువాత నీ సేవలో భార్య చేసే సహాయాన్ని, ఆమె చేసే శుశ్రూషను, ఆమె అంకితభావాన్ని గమనించిన కర్దముడు ప్రసన్నుడై ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. స పునస్త్వదుపాసన ప్రభావాత్ దయితా కామకృతే కృతే విమానే వనితాకుల సంకులే నవాత్మా వ్యహరద్దేవ పథేషు దేవహూత్యా. నీ ఉపాసన చేసిన తాలూకు, నీ భక్తి తాలూకు తన ప్రభావం చేత భార్య కోరిక ప్రకారంగా దివ్యమైన శరీరాన్ని పొంది ఆమెతో కలిసి విహరించడం కోసం ఒక దివ్యమైన విమానాన్ని సృష్టించుకున్నాడు. ఎంత నిరంతరము ఇంట్లో పూజలు, గుళ్ళలో పూజలు ఇవన్నీ చేసుకున్నా భార్య సరదాగా మనసుపడి బయటికి పోదామనుకుంటే ఒక స్వంత వాహనం ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. కనుక ఒక వాహనాన్ని, ఏకంగా ఒక ఆకాశంలో సంచరించే విమానాన్నే సృష్టించుకున్నాడు కర్దమ ప్రజాపతి తన తపోశక్తి ద్వారా. వనితా కుల సంకులే నవాత్మా విహరద్దేవ పథేషు దేవహూత్య. వనితాకుల సంకులే, వనితలందరూ వనితాకుల సంకులే అంటే చెలికెత్తెలు వెంటరాగా దేవహూతి మహారాణిలాగా ఆ విమానంలో కూర్చొని ఉంటే తన భార్యతో సహా ఈ కర్దమ ప్రజాపతి ఆ విమానంలో విహరిస్తూ భార్య సంతోషానికి కారకుడైనాడు. భార్యకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, ఆ వాటిని కూడా తీర్చాలి గనక వాటిని తీర్చడం ప్రధాన బాధ్యత భర్తగా. కనుక గృహస్థాశ్రమంలో ఉన్నాడు గనక ఎన్నో దృష్టాంతాలు. దధీచి మహానుభావుడు, దేవతల కోసం తన వెన్నెముకనిచ్చిన మహానుభావుడు. ఆయనను గర్భంలో ఉన్నప్పుడే తండ్రి తల్లిని వదిలిపెట్టిపోయాడు. భార్యను అడిగి భార్యకు చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ఉద్భవించాడు. మహానుభావులందరూ కూడా సన్యాసాశ్రమంలోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా వివాహం కాని వాళ్ళైతే తల్లి యొక్క అనుమతి తీసుకొని మాత్రమే వెళ్ళటం, వివాహం అయితే భార్య యొక్క అనుమతిని తీసుకొని మాత్రమే వెళ్ళటం. సంసారాన్ని పోషించడం చేతగాక సన్నాసి విధవ సన్యాసి కావటం కాదు. సంసారాన్ని పోషించే శక్తి ఉండే, ఇక సంసార సుఖాల మీద విరక్తి కలిగి భార్యకు ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసి సంతానానికి కావలసిన విద్యా బుద్ధులను నేర్పించి వారిని ఒక మార్గంలో పెట్టి వారికి ఉపాధి మొదలైనవి కల్పించి అప్పుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించినందుకు గృహస్థాశ్రమానికి చెందిన తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన తరువాత భార్య అనుమతి తీసుకొని అప్పుడు సన్యాసాన్ని స్వీకరించాలి. దానికి కూడా పద్ధతి ఉంది. ఎంత అడిగినా కాదు అంటే మంత్రాలయ మహర్షి, మంత్రాలయ మహానుభావుడు, సాక్షాత్ శ్రీకృష్ణావతారం మహానుభావుడు యోగి రాఘవేంద్ర యతీంద్రులు సన్యాసాన్ని స్వీకరించడానికి భార్య ఒప్పుకోకుంటే 1, 2, 3 సార్లు అడిగినా ఒప్పుకోకుంటే 3 సార్లు అడిగిన తర్వాత కూడా ఒప్పుకోకుంటే అప్పుడు వాళ్ళ పర్మిషన్ ఉండాలి అనేదాకా వేచి చూడాల్సిన, వాళ్ళ పర్మిషన్ వాళ్ళ అంగీకారం వచ్చేదాకా వేచి చూడాల్సిన అవసరం ఉండదు. కనుక ఇక సన్యాసం తీసుకున్నాడు. ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ ఆత్మహత్య దోషం ఈయనకేం అంటలేదు, అంటదు. ప్రతిరోజు ఆయన మహానుభావుడు భిక్షాటన చేసి జ్ఞానోపదేశం చేసి తిరిగి వచ్చేటప్పుడు
తన ఉపాసన అయిపోయిన తర్వాత ఆ మంత్రజలాన్ని ఆ వృక్షం మీద చల్లుతూ ఉండేవాడు. శిష్యులు ఎందుకు అని అడిగారు. ఆ దేహాన్ని సాలించిన పూర్వాశ్రమంలో భార్య అకాలంగా శరీరాన్ని బలవంతంగా త్యజించిన కారణంగా, ఆత్మహత్య చేసుకున్న కారణంగా, ఆత్మహత్య మహా పాపం కనుక పిశాచ రూపాన్ని ధరించి ఆ వృక్షం మీదనే ఉండేది. నిరంతరము ఈయన వస్తూ పోతూ ఉంటే చూస్తూ ఉంటే ఆమె మీద జాలితో తన మంత్రజలాన్ని చిలకరించి ఆమెకు ఆ రూపం నుండి, పిశాచ జన్మ నుండి విముక్తి కలిగించాడు మంత్రాలయ మహానుభావుడు. కనుక సంసారంలో ఉన్నంతకాలము సంసార బాధ్యతలను నిర్వర్తించవలసిందే. జీవిత భాగస్వాముల కోర్కెలను న్యాయమైన, సమంజసమైన, చట్టబద్ధమైన కోరికలను తీర్చడానికి పరిశ్రమించవలసిందే. అప్పుడు తీసుకుంటే అది సన్యాసము, ఆయన సన్యాసి, లేకుంటే ఉత్త సన్నాసి. శతవర్షమథ వ్యతీత్య సోయం నవకన్యా సమవాప్య ధన్యరూపాః వనయాన సముద్యతోపి కాంతాహితకృత్ త్వజ్జననోత్సుకోన్యవాత్సీత్. అలా భార్యతో విహరిస్తూ, భార్య కోరికలను తీరుస్తూ, గార్హస్థ్య ధర్మాన్ని నిర్వహిస్తూ శతవర్షమథ వ్యతీత్య 100 సంవత్సరాలు గడిపాడు. సోయం నవకన్యా సమవాప్య ధన్య రూపాః 9 మంది కుమార్తెలు కలిగారు కర్దముడికి. వనయాన సముద్యతోపి, ఇక వనాలకు వెళ్ళిపోదాం అనుకున్నాడు, సన్యాసం స్వీకరిద్దాం అనుకున్నాడు. కానీ భార్యకు మేలు చేయడం కోసం పరమాత్ముడు వరం ఇచ్చి ఉన్నాడు కనుక దాన్ని పొందడం కోసం కాంతాహితకృత్ త్వజ్జననోత్సుకోన్యవాత్సీత్, భార్యకు మేలు చేయడం కోసం. అది ఎలా అంటే, పుత్రుడు కౌమారవశలో తండ్రి రక్షిస్తాడు, యవ్వనంలో భర్త రక్షిస్తాడు, వృద్ధాప్యంలో కుమారుడు రక్షిస్తాడు. నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి అంటే స్త్రీకి స్వాతంత్ర్యం అనుభవించే అర్హత లేదు అని కాదు అర్థం. స్త్రీకి స్వతంత్రంగా బతకవలసిన అవసరం లేదు. ఆమెను ఈ ధర్మంలో, ఈ సమాజంలో మొదటి నుండి తండ్రి అల్లారు ముద్దుగా పెంచుకోవటం, భర్త అల్లారు ముద్దుగా అన్యోన్యంగా కాపురం చేయటం, కుమారుడు తల్లి పాదాలను నిరంతరము కొలుస్తూ తల్లిని సేవించటం, ఇది మానవుల లక్షణం అని భావించిన ధర్మం ఈ ధర్మం. సంస్కృతంలో ఒక్కొక్క పదానికి మనకు సంబంధించిన తెలుగులో ఉండే అర్థాన్ని తీసుకుంటే మనం పప్పులో కాలేస్తాం, వేరే వాళ్ళను తప్పులో కాలేయిస్తాం. భుక్త్వా శతపదం గచ్చేత్ తాంబూలం తదనంతరం వామపార్శ్వేతు శయనం ఔషధై కిం ప్రయోజనం. తిన్న తర్వాత ఒక 100 అడుగులు వేస్తే, ఆ తర్వాత తాంబూలాన్ని సేవిస్తే, ఆ తాంబూలంలో యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం వీటిని కలిపి వేసుకుంటే, ఆర్కే బాబా రత్న బగరకత్తా కలకత్తా కాకుండా ఇలా తాంబూలం వేసుకుంటే, వామపార్శ్వేతు శయనం ఎడమ ప్రక్కగా తిరిగి పడుకునే అలవాటు చేసుకుంటే, ఔషధై కిం ప్రయోజనం, ఇంకా మందుల ప్రయోజనం ఏముంది, ఇక్కడ ప్రయోజనం అంటే అవసరం. మామూలుగా మన తెలుగులో ప్రయోజనం అంటే వాటి వల్ల ఉపయోగం ఏంటి అని అర్థం. తెలుగు ఉపన్యాసం అంటే స్పీచ్, హిందీ ఉపన్యాసం అంటే నవల. అదే పదము అది ఉండే భాషను బట్టి, ప్రయోగింపబడిన భాషను బట్టి నానా రకాలైన అర్థాలు వస్తాయి. కనుక నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి అంటే స్త్రీకి స్వాతంత్ర్యాన్ని అనుభవించే హక్కు లేదు అని కాదు. స్వాతంత్రంగా అంటే తనంత తానుగా, తన మీద తాను ఎవరు సహాయం లేకుండా చెమటోడ్చి
రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉండాల్సిన అవసరం స్త్రీకి లేదు. ఏ జాతికి చెందిన, ఏ సామాజిక వర్గానికి చెందిన స్త్రీకైనా ఆ కర్మ లేదు. గృహానికి సామ్రాజ్ఞిగా, ఇంటికి రాణిగా వైభవంగా ఉండవలసినది స్త్రీ అని. కనుక కాంతాహితకృత్, కాంతకు హితం చేసే ఉద్దేశంతో త్వజ్జననోత్సుకో, నీవు జన్మించడం కోసం, అంటే శ్రీ మహావిష్ణువు జన్మించడం కోసం న్యవాత్సీత శతవర్షం, 100 సంవత్సరాలు గడిపాడు. ఆ 100 సంవత్సరాల తరువాత కపిలుడి ప్రాప్తి కలిగింది. నిజభర్తృగిరా భవన్ నిషేవా నిరతాయామథ దేవహూత్యాం, నిజభర్తృగిరా భవన్ నిషేవా నిరతాయాం అథ దేవహూత్యాం కపిలస్త్వమజా యథా జనానాం ప్రథయిష్యన్ పరమాత్మతత్వ విద్యాం. నిజభర్తృగిరా, భర్త చెప్పినట్లుగానే, భవన్ నిషేవా నిరతాం, నీ సేవలో నిరతురాలైన దేవహూతికి కపిలః త్వం అజాయథ, కపిలుడవై నీవు జన్మించావు తండ్రి. జనానాం ప్రథయిష్యన్, జనులను ఉద్ధరించడం కోసం. పరమాత్మతత్వ విద్యాం, పరమాత్మతత్వ విద్యను, సాంఖ్యయోగాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేయడం కోసం, జ్ఞాన ప్రబోధ చేయడం కోసం, జనులను ఉద్ధరించడం కోసం కపిలుడు అనే పేరుతో నీవు జన్మించావు తండ్రి. అంటే జన్మించిన తర్వాతనే కపిలుడు అనే పేరు పెట్టారు. ఆ పేరునే తీసుకొని పుట్టడం కాదు. వనమేషి కర్దమే ప్రసన్నే మత సర్వస్వముపాదిశంజనన్యై కపిలాత్మక వాయుమందిరేశ త్వరితం త్వం పరిపాహి మాం గదౌఘాత్. ఆ తర్వాత వనమేయుషి కర్దమే, ఇక పుత్రికలు పుట్టారు, పుత్రుడు కలిగాడు. తదనంతరము తన నిర్గమన అనంతరము, సన్యాసం స్వీకరించిన అనంతరము భార్యను చూసుకొనడం కోసం, స్వధర్మాన్ని పాటించడం కోసం కుమారుడు కలిగాడు గనక కుమారుడికి భార్యని అప్పచెప్పి వనమే యుషికర్దమే, వనాలకు వెళ్ళాడు, సన్యాసాన్ని స్వీకరించాడు. ప్రసన్నే మత సర్వస్వముపాదిశంజనన్యై, మత సర్వస్వం ఉపాదిశంజనన్యై, తల్లికి జ్ఞానబోధ చేశాడు. కపిలాత్మక వాయుమందిరేశ త్వరితం త్వం పరిపాహి మాం గదౌఘాత్. అటువంటి మహానుభావ, కపిలాచార్యుని రూపంలో ఉన్న శ్రీమన్నారాయణ, శ్రీకృష్ణ, గురువాయూరు ప్రవాస తండ్రి, నన్ను కరుణించి త్వరితం త్వం పరిపాహి మాం గదౌఘాత్. గద అంటే కూడా వ్యాధి, అంటే ఈ వ్యాధుల తీవ్రత నుండి, వ్యాధుల నుండి నన్ను రక్షించు తండ్రి అని ఈ 14వ దశకాన్ని శ్రీమన్నారాయణీయంలో నారాయణ భట్టతిరి మహానుభావుడు మనకు అందించాడు. సృష్టిలో ఎవరికైనా ఎందరికైనా జ్ఞాన ప్రబోధన చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ తల్లిని శిష్యురాలిగా చేసుకుని తల్లికి జ్ఞానబోధను చేసినవాడు కపిలాచార్యుడు ఒక్కడే. మిగిలిన కుమారులందరూ ధైర్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. నీవేం భయపడకు, నువ్వు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నేను వచ్చి వాళ్తాను అని మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకున్న జగద్గురు ఆదిశంకరుల వంటి వాళ్ళు ఉన్నారు. కానీ తల్లికి, ప్రథమంగా తల్లికి ఆత్మవిద్యను బోధించిన తరువాత, జ్ఞానాన్ని బోధించిన తరువాత, సాంఖ్యయోగ తత్వాన్ని బోధించిన తరువాత ప్రపంచానికి వెళ్ళి జనులందరికీ, మిగిలిన వాళ్ళందరికీ జ్ఞానబోధన చేసిన వాడు కపిలాచార్యుడు ఒక్కడే. అటువంటి కపిలాచార్యుల వారి వృత్తాంతాన్ని కపిల మహర్షి తన తల్లికి చేసిన సాంఖ్యయోగపు వివరణను తెలుసుకొనడం కోసం 15వ దశకం కోసం తిరిగి రేపు మరల సాయంకాలం 7 గంటలకు భారతీయ కాలమాన ప్రకారం కలుద్దాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి.